నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, దేవరా మూవీ చూసారా? యా ఎలా ఉంది సార్ అసలు ఆ దేవరా మూవీ? అసలు దాని గురించి మొత్తం చెప్పండి. దేవర గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి కొరటాల గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి హిట్ అనేది అవసరం. ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్టీఆర్ గారిని ఎందుకు అంటున్నావు అంటే ఆర్ఆర్ఆర్లో ఇద్దరు హీరోలు అన్నారు కదా, మళ్ళీ సోలోగా ఎన్టీఆర్ కొత్త సినిమా తీస్తే అండ్ అది ఎంతవరకు నిలబడింది ఏంటి, అండ్ పైగా డ్యూయల్ రోల్, పైగా కొరటాల శివ గారు ఆయన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసాడు, మంచి పేరు ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చిన తర్వాత కొన్ని సాంగ్స్ కాపీ అని అవని ఇవని అది ఇలా ఉందని అలా ఉందని చాలామంది వంకలు పెట్టారు. సో దేవర ఏమైపోతుందో ఏంటో అని చెప్పి చాలామంది భయపడ్డారు. సరే, ఆ భయాలని అంచనాలన్నీ దాటుకొని ఎలా నిలబడింది సినిమా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా దేవర కథ గురించి మాట్లాడుకుంటే యతి అనే ఒక క్యారెక్టర్, ఆయన ఏంటంటే క్రికెట్ స్టేడియంలో ఎక్కడో క్రికెట్ జరుగుతుంది దాన్ని డిస్టర్బ్ చేయడానికి, బాంబులు వేసి చంపడానికో లేకపోతే ఎవరినో గాలవడానికో ఒక యతి అనే క్యారెక్టర్ గురించి ఉంది. బేసికల్ డ్యూటీ డిస్టర్బ్ చేయడం. అతను ఆ టీంని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే అతన్ని అడ్డుకోవాలి అజయ్. సో అతన్ని యతి అనే క్యారెక్టర్ని వెతుక్కుంటూ అజయ్ వస్తాడు. అజయ్ వెళ్తుంటే ఆయనకి ఎక్కడికి ఏదో రత్నగిరి ప్రాంతంలో ఉంటాడు వాడు అని ఒక లీక్ దొరుకుద్ది. 4 గ్రామాలు కలిపి ఒక ఎర్ర సముద్రం అని ఒక ఏరియా ఉంటుంది. అంటే బ్రిటిషర్స్ నౌక ఇండియా నుంచి అట్లా ఆ నౌకలు అటువైపు బ్రిటిష్ వైపు వెళ్ళే దారిలో ఈ దారి గుండా వెళ్తాయన్నమాట. అది ఓవరాల్గా అక్కడ 4 ఊర్లు, వాళ్ళకంటూ వేరే వేరే ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ ఉన్నాయి. అండ్ ఇతను వచ్చిన తర్వాత ఆ ఊర్లోకి వెళ్ళి పలానా మనిషిని కలిస్తే నీకు వీడు తెలుసు అంట కదా, ఎందుకంటే నాకు వాడి నుంచి వీడు కావాలి, వీడి నుంచి వాడు కావాలి, ఇలా మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు వీడు ఇక్కడ కాలవడానికి కారణం ఏంటి, బాంబులు వేయడానికి కారణం ఏంటి, వీడి దగ్గర ఆయుధం వచ్చినందుకు వీడు ఎలా చేశాడు. వీడికి ఆయుధం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఊరు గుండా నౌకలు వెళ్తున్నాయి కదా, ఆ ఊర్లో కొంతమంది సముద్ర వీరులు ఉంటారు. ఆ నౌకల్ని స్మగ్లింగ్ చేసేసి ఆయుధాలు తెచ్చి వీళ్ళకి ఇస్తున్నారు. ఆ ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు కొంచెం మురళీ శర్మ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళ చేత చేయించారు బేసిక్గా. ఇప్పుడు ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పలానా ఊరు నుంచి. దాన్ని ఎవరి చేత చేయిస్తున్నారు, ఎవరి చేత చేయించి ఎవరు యతికి ఇస్తున్నారు, వీడిని పట్టుకుంటే యతికి ఆయుధం వెళ్ళడం ఆగిపోతుంది. అప్పుడు ఆ యతి అనేవాడు క్రికెట్ స్టేడియంకి వెళ్ళి డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటాడు. ఇది వీళ్ళ టాస్క్ యాక్చువల్గా. ఈ టాస్క్లో భాగంగా అజయ్ ఆ ఊరికి రావడం జరిగింది. ఆ ఊరోళ్ళేమో మేము ఎవడు సముద్రంలో దిగి ఏం చేస్తాడో తెస్తాడో కనుక్కునే బాధ్యతలో ఈయన ఉంటే మేము వెళ్ళాం సముద్రంలోకి, మేము వెళ్ళాం సముద్రంలోకి అని అన్నారు. ఎందుకురా వెళ్ళరు మీరు సముద్రంలోకి, ఏమేమి తెచ్చిందంటే మేము చెప్పాం, మేము వెళ్ళాం, పోరా ఇక్కడ నుంచి అని గెంటేస్తారు అందరూ. అప్పటికే సైఫ్ అలీ ఖాన్ అందరి ఎంట్రీలు ఉంటాయి. సో ఆ ఊరోళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు, మేము సముద్రంలోకి వెళ్ళము అంతే, మీరు ఇంకెవడన్నా ఎత్తుక్కోపోండి. వీడు వచ్చి అక్కడ బీచ్ దగ్గర కూర్చొని కాలు చెప్పుకొని అయ్యో ఎవడు వెళ్ళకపోతే ఎట్లా, నేను వచ్చిన పని ఎలా వద్దని చెప్పి అలా తిరగగానే పక్కన మనకి ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తారు. ఉండయ్యా నేను నీకు స్టోరీ చెప్తాను అని రెడీగా ఉంటాడు ఆ క్యారెక్టర్. ఇతను రాగానే ఏం జరిగింది, వీళ్ళందరినీ అడిగితే వాళ్ళు పోనంటున్నారు, ఎందుకు పోవట్లేదు సముద్రంలోకి అని అడిగితే, ఉండు నేను స్టోరీ చెప్తా, దీనికి ముందు నీకు దేవర కథ తెలియాలని చెప్పి దేవర స్టోరీ అంతా చెబుతాడు. ఓవరాల్గా దేవర గురించి మాట్లాడుకుని అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అక్రమంగా తరలించేవాళ్ళు ఒకప్పుడు. ఆ 4 ఊర్లలో ఉండే వీరులు ఎవరైతే ఉన్నారో దేశం కోసం వాళ్ళు సముద్రంలోకి దూకి ఆయుధాలను మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి దొంగలించి మళ్ళీ ఇటు ముంబైకి చేర్చేవాళ్ళు. మన వైపు ఏదో ముంబైయో ఢిల్లో ఏదో ఊరనుకో చేర్చేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి మన ఆయుధాలు పోకుండా ఉండేవి, వీళ్ళు దేశానికి రక్షణగా ఉండేవాళ్ళు. అది కదా. రాను రాజగుర్రం గాడిదైందని తర్వాత ఏమయ్యారు అంటే ఇలా నెక్స్ట్ జనరేషన్ ఈ పనికైతే అలవాటు పడ్డారు. అందులో కొంతమంది ఏంటంటే అక్రమాలకి, అంటే ఈ యతి లాంటి క్యారెక్టర్స్ వీళ్ళని వాడుకోవడం, వెళ్ళి అవి నాకు తీసుకొచ్చి ఇవ్వండిరా మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పడం, అదే డ్యూటీగా పెట్టుకొని అక్రమార్జన చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ కూడా అదే పని చేశాడు. అది తప్పు అని తెలుసుకున్న తర్వాత ఈ తప్పు ఇంకెవరు చేయకూడదు అని నిర్ణయించి అక్కడ ఒక కట్టుబాటు పెట్టాడు, ఎవడు చేయొద్దు అని. ఆ ఊరు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారా, ఇంకేమైంది, అసలు ఏంటి కదా అనేది మనం
బేసిక్గా చర్చించుకోవాలి. ఇక మధ్యలో హీరోయిన్ ఎందుకు ఉంది, చిన్న ఎన్టీఆర్ ఎందుకు ఉన్నాడు, ఈ క్యారెక్టర్స్ అన్నీ అసలు ఎందుకు ఇక్కడ మనల్ని పరిచయం చేశారు అనేది నెక్స్ట్ స్టోరీ. ఓవరాల్గా చెప్పాలంటే ఎలా ఉంది కథ అంటే, మనం సింపుల్గా చెప్పాలంటే పెద్దగా లాజిక్ అనేది ఏమీ లేదమ్మా. కానీ నువ్వు పెట్టిన టికెట్ డబ్బులకి మాత్రం నీకు ఎక్కడ బోర్ కొట్టదు. సీన్ టు సీన్ నెక్స్ట్ ఏం జరుగుద్ది క్యూరియాసిటీ కలుగుద్ది. అండ్ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది. ఓకే. బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అది గ్రేట్నెస్, డైరెక్టర్ గ్రేట్నెస్. బోల్డ్ అన్ని క్యారెక్టర్స్, ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు 4 ఊర్లు అన్నామా, 4 ఊర్లకు కలిపి 4 నాయకులు, వాళ్ళ వెనకాల బలగాలు, బోల్డ్ అంతమంది సంత. ఇంత ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పిన్ టు పిన్ చూసుకుంటాం. వాళ్ళందరూ చాలా గర్వంగా చెప్పుకుంటారు మేము దేవరలో చేశాము అని చెప్పేసి. అంత బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో పెద్ద ఎన్టీఆర్, సెకండ్ హాఫ్లో చిన్న ఎన్టీఆర్కి జోడీగా జాన్వీ కపూర్, పెద్ద ఎన్టీఆర్కి జోడీగా ఆ మరాఠీ అమ్మాయి. అందరూ బాగా చేశారు. తలుక్కున్న తాళ్ళూరి రాజేశ్వరి కూడా మెరిసింది ఒక సీన్లో. బోల్డ్ అంతమంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఆలపాటి లక్ష్మి గారు కూడా ఒక సీన్లో కనబడ్డారు. అన్నీ అసలు ఇట్లా కూడా ఒక కథ చెప్పొచ్చా అని. మనకి కొరటాల గారు నీతి చెప్తారు కదా ఎక్కువ, అవునా? ఇక్కడ మనకు తెలుసుకున్న నీతి ఏంటో నేను ఓవరాల్గా చెప్పేస్తా. దొంగతనాలకు వెళ్తారు, దోపిడీలకు వెళ్తారు, ఎవరినో దోచుకుంటారు చాలామంది. అవి చేయకండ్రా, చేస్తే పరిణామాలు మీరు అయితే జైలుకి వెళ్ళడమో చావడమో ఇంకేవో అవుతాయి. జీవితం రిస్క్. నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా రిస్క్లో ఉంటారు. ఎప్పుడు ఏమైతే ఏదని భయంతో బతకాలి. అదే మంచి పనులు కూడా చేసుకోవచ్చు, కష్టపడి పని చేసుకోవచ్చు, ఏదో ఒక పని. నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, ఉన్నలో ఉన్నంత అందరూ సంతోషంగా ఉంటారు అనేది ఒక మంచి మెసేజ్. ఇంతకన్నా మెసేజ్ ఇంకెవడిస్తాడు ఈ రోజుల్లో? ఏంటి, ఎక్కువ డబ్బు కాశపడి సైబర్ నేరాలు చేస్తారు, ఆ నేరాలు ఈ నేరాలు, ఏదో ఒక నేరం చేసేసి అక్రమంగా డబ్బార్జన చేసి, ఇంకా చెప్పాలంటే ఈ రాస్తరుణ్ కేసు లావణ్యాలు అంటారు, అట్లా ఆడోళ్ళు కూడా డబ్బున్న అబ్బాయిలకి ఎరవేయడము, వాళ్ళ చేత ఇల్లులు రాయించుకోవాలని, కార్లు దొబ్బేయాలని చెప్పి ప్లాన్లు గీసుకోవడం, వాళ్ళ మీద అత్యాచార కేసులు పెట్టడం. ఎటు తిరుగు డబ్బు 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 డబ్బు. అక్రమంగా ఎందుకురా సంపాదిస్తారు, సక్రమంగా కూడా సంపాదించవచ్చు కదా, అప్పుడు మీ జీవితం బాగుంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుంటారు అనే ఒక అందమైన మెసేజ్ ఇచ్చినటువంటి అద్భుతమైన సినిమా ఇది. అండ్ డైలాగ్స్ ఎంత బాగున్నాయి, కొన్ని గుర్తుపెట్టుకోవడానికి. నిజంగా మనిషి మారడానికి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. పైగా అది ఎన్టీఆర్ గారి చేత చెప్పించడం ఇంకా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఒకానొక సీన్లో పుట్టుక గురించి మాట్లాడతారు. నీ పుట్టుక ఎటువంటిది అంటే ఎన్టీఆర్ సీరియస్ అవుతాడు. అది కూడా ఒక పెద్ద ఎమోషన్ చెప్పాలి అంటే. అన్నీ బాగున్నాయి, ఎక్కడా కూడా ఇది అనేది లేదు. దేశభక్తి కోసం తీసినటువంటి సినిమాలు అనే ఉంది. దేశభక్తి కోసం ఎంతోమంది హీరోలు పోరాడడం చూసాం, కానీ ఇలా కూడా ఒక హీరో ఉంటాడు పోరాడతానికి కొత్తగా చెప్పాడు ఒక స్టోరీ. అంటే ఏంటి, మన దగ్గర నుంచి అక్రమ ఆయుధాలు ఎటో తరలిపోవడం, అక్కడి దాకా పోరాడి ఆగిన వీరులను మనం చూసాం. వెళ్తుంటే సముద్రం మధ్యలో కూడా పోరాడి దాన్ని అడ్డుకున్న వీరులు ఎవరైనా ఉన్నారా అంటే దేవర కథ. అంతే, సింపుల్గా చెప్పాలి అంటే అట్లాంటి ఒక వీరుడి కథ అనమాట దేవర కథ. అతన్ని చూసి తర్వాత వాళ్ళ కొడుకు ఎలా అయ్యాడు, వాళ్ళ తరం ఎలాగుంది, ఎన్ని తరాలను వాళ్ళు అలా కాపాడుకుంటూ వచ్చారు, ఎంతమందికి ఏం నేర్పించారు, వాళ్ళ జీవితాలు ఎలా మార్చారు. అండ్ ఇలాంటివంతా కూడా మనం చూడాలంటే దేవర సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు వెళ్ళాలి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీనా సార్ ఇది? అవుట్ అండ్ అవుట్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడదగ్గ సినిమా ఇది. ఓకే. ఎక్కడైనా కామెడీ యాంగిల్ ఏమైనా ఉందా సార్ మూవీ? కామెడీ యాంగిల్స్ కూడా ఉన్నాయి చెప్పాలి అంటే. యాక్చువల్గా కామెడీ కోసం కమెడియన్లను పెట్టుకున్నారు కానీ గెటప్ సీన్ లాంటి వాళ్ళని, బట్ హీరోయిన్ టీమే చేసేసింది కామెడీ. ఓకే. మంచి కామెడీలో కూడా అంటే మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయి చెప్పాలి అంటే. సినీ కూడా చెప్పనా, బూతు మాట్లాడుతూ కూడా అరే ఎంత సున్నితంగా చెప్పాడు వీడు, ఎంత బాగుంది అనేలాగా ఒక బూత్ డైలాగే చెప్పాలంటే. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్స్లో హరితేజ్ అని మన ఎవరు హిమజ ఒక డైలాగ్ వేస్తుంది. నీకేంటక్కాయ్, చాపెక్కిన సంవత్సరానికే పెళ్లి చేసి మంచం ఎక్కిచ్చారు, నీకేం తెలుస్తుంది దీని బాధ అంటుంది. అది చెప్పాలంటే అదొక బూత్కు సంబంధించిన డైలాగే, కానీ దాన్ని అంత ఈజీగా అంత 2 లైన్లలో అంత కామెడీగా కూడా చెప్పొచ్చా అని చెప్పేసి కొరటాలకే చెల్లింది. చూసావా? అది నిజంగా చాలా బాగుంది. హరితేజ ఎంజాయ్ చేస్తాం, ఆ టీంని ఎంజాయ్ చేస్తాం మనం, అన్ని విధాలుగా చూసుకోవచ్చు. అండ్ మిర్చిలో మీకు ఇంకా కొరటాల మార్క్ కొన్ని ఉంటాయి, అది ఇందులో కనబడింది. మిర్చిలో మిర్చి మాధవి హిట్ కదా, ఆ పిల్లోని తీసుకొచ్చి అయ్యా అని చెప్పేసి
ఇక్కడ కూడా ఒక అమ్మాయి బలగంలో ఉంటుంది, ఆమె పేరేంటో, తీసుకొచ్చి ఒక కొడుకుని తీసుకొని ఒక సెంటిమెంట్. ఆ కొడుకు పాపం బయటికి వెళ్ళి చదువుకొని రావాలనుకుంటాడు. వాడు చదువుకొని వచ్చి ఊర్లో అందరికీ చదువు చెప్పాలనుకుంటాడు. ఆ వచ్చే దారిలో వాడు కూడా చనిపోవడం. ఓకే. వాడు చనిపోవడానికి కారణం ఒక బాంబ్ బ్లాస్ట్. ఆ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే అయ్యిందో అక్రమంగా ఆయుధాలు పోవడం వల్లే కదా బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. ఇప్పుడు ఎలా అయితే సినిమా స్టార్టింగ్లో క్రికెట్ స్టేడియం గురించి చెప్పాం, వాడి దగ్గరికి అలా ఎలా వచ్చింది, మళ్ళీ ఇలాగే వచ్చింది. సో మనం ఇది చేయకూడదు, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు అని ఎన్టీఆర్ మారడం. ఎంత బాగున్నాయి కథలని చెప్పి. నేను ఇంకా ఏంటో కథ అంతా చెప్పేస్తున్నాను, నా బొంద కూర్చున్నాను కదా అని చెప్పేసి. అదేంటో అంటే ఎంత ఎంత చెప్పినా చెప్పాలనిపిస్తుంది. అంటే నా తాపత్రయం ఏంటంటే ఇంకా 10 మంది చూస్తారేమో మనం చెబితే అని చెప్పేసి. అలా అంత బాగుంది సినిమా చెప్పాలి అంటే. ఓకే. అంటే ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్ అన్ని నెగిటివిటీ మొత్తం అంతా పక్కకు పోయిందా? పట్టా పంచలైపోయిందమ్మా సినిమా. నేను అందుకే అనుకుంటున్నాను, ఎప్పుడైనా సరే అంచనాలు గించలు అన్నీ పెట్టుకొని ఏదేదో చేసుకొని సినిమాకి వెళ్ళి చూస్తారు, అది లేదు ఇది లేదని ఎత్తుక్కుంటారు. ఎన్ని నెగిటివ్స్ వచ్చాయి, చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆగిపోయింది. ఎన్ని నెగిటివ్స్ వచ్చాయి, సాంగ్స్ కాపీ అది ఇది అన్నారు, అన్నీ కూడా పటాపంచలు. ఇకపోతే సాంకేతిక వర్గం, నాకు సాంగ్స్ అన్నాం కాబట్టి చెప్తున్నా, అనిరుద్ధ్ మ్యూజిక్ ఎందుకు నిజంగా నాకైతే నచ్చదు. అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏదో కావాలని పాడు చేస్తున్నాడు ఇతను అనిపిస్తుంది. అలా ఉంటుంది ఏందో. జైలర్ బాగా నచ్చింది, భలే ఇచ్చారే బీజిఎం అనిపించింది. మరి ఇక్కడ ఎందుకు దీనికి ఏమో పాటలను ఇలా చేస్తున్నాడు, కాపీలు చేస్తున్నాడు అని కొంచెం చిరాకేసినప్పటికీ సినిమా చూస్తే ఇంకా ఫీలింగ్ కలగదు. తెర ముందు ఎన్టీఆర్ హీరో, తెర వెనుక అనిరుద్ధే హీరో. సీరియస్లీ చెప్పాలంటే ఇంచు ఎక్కడ ఏం చేయాలో ప్రతి సీన్కి ఆ ఎలివేషన్కి అద్భుతమైన బీజిఎం ఇచ్చి లాస్ట్ వరకు తీసుకొచ్చాడు. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన ఇంకో హీరో రత్నవేలు. ఆయన కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు నైట్ విజువల్స్ కానీ ఓషన్ విజువల్స్ కానీ ఎంత బాగా చేశారంటే అసలు అద్భుతం. నెక్స్ట్ ఇంకా కొరటాల గారి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు ఈ సినిమా విషయం గురించి మాట్లాడితే, అంత బాగా తీశాడు. ఎప్పుడైనా సంబంధం లేకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక కథ చెప్పి, ఇప్పుడు అజయ్ వచ్చింది ఎవరి కోసమో, ఆ 4 వెళ్ళి అక్కడున్న ఒక హీరో గురించి చెప్పి ఇంతమంది సమాజాన్ని మార్చాలనుకోవడం చూసావా, ఒక సామాజిక అంశం దాంట్లోంచి లేవనెత్తడం. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అంటే. అసలు అట్లా కూడా జరుగుద్దని జనాలకు ఎవరికి తెలియదు, ఇంత వింతగా ఉంటాయి అని. ఆ ఓడల్ని కాపాడే నేవీ సిబ్బంది కూడా దేశభక్తులే, వాళ్ళని ఎంత బాగా చూపించాడు ఆ నేవీ ఆఫీసర్ని. రియల్లీ గ్రేట్ అమ్మా. ఈ సినిమా మాత్రం అందరూ ఫ్యామిలీతో సహా చూడాలి. అండ్ జాన్వీ కపూర్ తక్కువ కనబడింది, జాన్వీ కపూర్ తక్కువ కనబడింది చాలామంది అంటున్నారు. ఫస్ట్ హాఫ్లో ఇంకో హీరోయిన్ ఉంది, ఆవిడని కూడా చూడండి. కాకపోతే ఆవిడకి ఆటపాటలు లేవు, ఎందుకంటే దేవర క్యారెక్టర్ కొంచెం సీరియస్గా ఉంది కాబట్టి. ఫస్ట్ హాఫ్లో ఆవిడ హీరోయిన్ కంటే మరి ఎన్టీఆర్ కూడా హీరో కాదు, మరి అర్థమైందా. ఫస్ట్ హాఫ్లో ఒక హీరోయిన్ ఉంది, సెకండ్ హాఫ్లో జాన్వీ హీరోయిన్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎన్టీఆర్, సెకండ్ హాఫ్ ఇంకో ఎన్టీఆర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దరాయుడు సినిమా తీసుకుంటే సెకండ్ హాఫ్ అంతా మనం సౌందర్యకి, ఫస్ట్ హాఫ్ అంతా భానుప్రియకి ఇచ్చినట్టుగా, సింపుల్ చెప్పాలంటే. అట్లా అనుకొని చూడండి అంతే, ఇంకేంలే. సో ఓవరాల్గా మాత్రం అన్ని క్యారెక్టర్స్ పేలినాయి తెలుసా. ఈ చిన్న బాలనటుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా చేశారు. ప్రతి ఒక్కడికో పేరు, ప్రతి క్యారెక్టర్కో ఇంపార్టెన్స్. ఇంతమంది ఉన్నారన్న ఫీలింగే కలగదు. పాత్రల్ని గుర్తుపెట్టుకోవడం కష్టమేమో కానీ ఒక్కసారి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా అర్థమైపోతుంది ఎవరు ఏంటి అనేది. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని కూడా చూస్తారు. ఒక జనరేషన్ చేంజ్ చేశాడు సినిమాలో, ఆఫ్టర్ ఇంటర్వెల్, బిఫోర్ ఇంటర్వెల్. ఎవ్రీథింగ్ వాజ్ వర్క్డ్ అవుట్ వెల్ అండ్ గుడ్ అని చెప్పొచ్చు. అన్నీ బాగున్నాయి, ఎక్కడ మచ్చబెట్టడానికి లేదు. దావుదీ వది వది సాంగ్ ఉందా, దాన్ని ఎందుకు ఎడిట్ చేసేసారు, అది అవసరం లేదనుకున్నారేమో, ఎడిట్ చేసి పడేశారు. అంటే సెకండ్ హాఫ్లో పెడతారేమో అన్నట్టు కూడా వస్తుంది. సెకండ్ హాఫ్లోనే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే జాన్వీ ఉంది కాబట్టి. ఏమో నాకు కూడా అంత పెద్దగా దాన్ని ఇరికిస్తే ఏదో ఎక్స్ట్రా యాడ్ చేసిన ఫీలింగ్ వచ్చేది. అది లేకుండానే బాగుంది సినిమా అంతే, నిజంగా ఎవ్రీథింగ్ వెల్. అండ్ ఇప్పుడు సీక్వెల్ గురించి మాట్లాడదాం. పార్ట్ 2 ఉంటుంది అని చెప్పాడు. పార్ట్ 2 దేనికి అంటే నాకు అర్థం కాలే. ఫస్ట్ హాఫ్లో పెద్ద ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఆల్మోస్ట్ కన్విన్స్ చేసేసారు. ఏం చేశారని నేను చెప్పను. సెకండ్ హాఫ్లో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ని కూడా కన్విన్స్ చేసి ఏదో చేసేసారు. అండ్ ఓపెనింగ్ మీ మెయిన్ టాస్క్ ఏంటి, సముద్రంలోకి వెళ్ళొద్దు, ఇట్స్ ఎ రిస్ట్రిక్టెడ్ ఏరియా అంతే, వెళ్ళొద్దు, దట్స్ ఆల్.
ఓపెనింగ్ సినిమా ఓపెనింగే సైఫ్ అలీ ఖాన్ మేము వెళ్ళమని చెప్పేశాడు. ఎందుకు వెళ్ళరు అనే దానికే ఈ కథ ఉంది. ఓకే. వెళ్ళమని ఆల్రెడీ డిక్లేర్ చేసేసుకున్నారు. మరి ఇంకా ఏముంటుంది అని ఆలోచిస్తే ఎన్టీఆర్ని కొడుకు పొడిచాడు. ఓకే. ఒక సీన్ ఇలా వెళ్ళింది. అసలు ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ లేడు ఈ ప్రపంచంలో అని చెప్తాడు అనమాట ప్రకాష్ రాజ్. అరేంటి ఎందుకు లేడు, ఎక్కడ ఏమైపోయాడు అని అడిగితే చంపింది కొడుకే అంటాడు. అవునా, నిజమా, అట్ట చంపుతాడు అని చూడగా ఒక విజువల్. ఎన్టీఆర్కి కత్తి ఉంటుంది, కొడుకు ఇలా పట్టుకొని ఉంటాడు. పొడుస్తున్నాడా తీస్తున్నాడా తెలియదు, కానీ పట్టుకొని ఉన్నాడు. ఎందుకు పట్టుకున్నాడు ఇలా అనేది మీరు పార్ట్ 2లో చూడండి. అవన్నీ నేను పార్ట్ 2లో, మీరు ఆ క్రికెట్ స్టేడియము, అసలు ఆ యతి అనేవాడు ఎవడు, ఇంక ఇవన్నిటికీ మీకు ఆన్సర్ కావాలా పార్ట్ 2 వరకు ఆగండి, లేకపోతే అంతే సంగతి. అందుకని చెప్పేసి అక్కడి వరకు ముగించేశారు ఈ సినిమాని. బట్ ఎవ్రీథింగ్ వాజ్ వర్క్డ్ అవుట్ వెల్. అంటే పార్ట్ 2లో ఏం చూపిస్తారా అనేది అనిపించింది అంతే. అన్నిటికీ కన్క్లూజన్స్ వచ్చేసాయి ఫస్ట్ దీంట్లో. బట్ దీన్నే ఇంకో 5-10 నిమిషాలు కొనసాగిస్తే అలా జబ్ అని చెప్పేసి అయిపోద్ది. బట్ హీ షోడ్ ఓకే, ఓవరాల్ ఎవ్రీథింగ్ వాజ్ వర్క్డ్ అవుట్ వెల్. అన్నీ బాగున్నాయి సినిమాలో, ఎక్కడ ఏది మర్చిపెట్టడానికి లేదు, నిజంగా బాగుంది. అంటే ఈ ఎండింగ్ ని చూసే బాహుబలితో కంపేర్ చేస్తున్నారు. దేన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బాహుబలితో కంపేర్ చేయాలంటే ఇంకోటి కూడా కంపేర్ చేస్తా. మధ్యలో శ్రీకాంత్ క్యారెక్టర్ కట్టప్ అయిపోతుంది, వెనుపోటు సేమ్ బాహుబలిలోనే ఉంటుంది. మిర్చి మాధవి లాంటి సీన్ ఇంకోటి చెప్పాను చూసి, అది కూడా అలాగే చూసిన ఫీలింగే ఉంటుంది. మనకి ప్రతి సినిమాలో ఏదో ఒక ఫీలింగ్ కలగడం సహజం. అలా అని చెప్పేసి ఇది అట్లుంది ఇట్లుంది అనే కంటే అసలు ఇది ఎలా ఉందో కదా మాట్లాడుకోవాలి. ఆ సీన్ అలా ఉంది వదిలేయి, ఆ సీన్ ఇక్కడ కూడా ఉంది కదా, ఈ సినిమాకి ఎలా ఉపయోగపడింది అనేది మాట్లాడుకుంటే బెటర్. అంటే ఈ సినిమాకి ఆ సీన్ ఉపయోగం లేదు తీసేద్దామంటే తీసేద్దాం, అప్పుడు సినిమా చూస్తే చప్పగా ఉంటుంది. లేదు ఈ సీన్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడుంటే మనకి ఎందుకు, డైరెక్టర్ ఇన్స్పైర్ అయ్యి కూడా తీసుకోవచ్చుగా, అలా అంతే.